అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ అనగానే అందరికీ బూతులు గుర్తొస్తాయి, ఒక పార్టీ గుర్తొస్తుంది. బూతులు బాగా పాపులర్ చేసినటువంటి నాయకులు ఎవరు ఉన్నారు దేశంలో అనంటే వైసీపీ నాయకులు. ఒకరు అమ్మ నీ అమ్మ మొగుడు అనేటటువంటి పదంతో చాలా పాపులర్ అయిపోయాడు. అలాగే మరొక మహిళా నాయకురాలు నిన్న మొన్న మాట్లాడినటువంటి మాటల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఒక జర్నలిస్టుగా నేను వాళ్ళు మాట్లాడినటువంటి బూతులు మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడడం నాకు చాలా అనీజీ ఉంది. కానీ కొంచెం ఓపిక చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి. ఒక మహిళా నాయకురాలు, మహిళ అని ఎందుకంటున్నానంటే చాలా సహజంగా ఆటోమేటిక్గా మహిళ అనగానే ఒక గౌరవ భావం ప్రీకన్సీవ్డ్గా ఉంటుంది. ఎస్, వీళ్ళైతే బూతులు మాట్లాడరు, వీళ్ళైతే అగౌరవంగా ప్రవర్తించరు. అది భారతీయ మహిళ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక గౌరవం. అందుకని ఇప్పటికీ చాలామంది మహిళ ఇలా మాట్లాడొచ్చా అంటారు. కేవలం అదే కారణం. ఎక్స్పెక్టెడ్ కొన్ని బ్రెయిన్లో అలా ఫిక్స్ అయి ఉంటాయి. అరే వీళ్ళేంటి ఇలా మాట్లాడడం అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే మహిళలు బూతులు మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా, ఇబ్బందిగా, అసహజంగా ఉంటుంది, అసహనంగా కూడా ఉంటుంది. ఆ బూతులు మాట్లాడడంలో రాణింపు ఎవరికి అని అంటే రోజా. ఆమె నియోజకవర్గం ఎక్కడ? నగరి. నగరిలో ఆమె పరిస్థితి ఏంటి? చాలా బలహీన పడిపోయినటువంటి పరిస్థితి. ఆమె మీద టీడీపీ నాయకుడు 45,000 ఓట్లు మెజారిటీతోటి గెలిచాడు అన్నటువంటి గణాంకాలు ఆమెకు సంబంధించినటువంటి నాయకులే మాట్లాడారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు కూడా చిత్రంగా బూతులే మాట్లాడారు. మరి పార్టీలో ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే పార్టీ విధి విధానాలే అలా ఉంటాయా, వాళ్ళ తీరు ఇలా ఉంటేనే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందా అన్నది వైసీపీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. బికాజ్ ఒక మహిళ ఒక అమ్మ అబ్బాకి పుడితే అన్న పదాలు వాడచ్చా? ఒక కామన్ సెన్స్ ఉన్నవాడు ఈ పదాలను ఉపయోగించవచ్చా? ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత పుట్టుక గురించి చర్చనీయాంశంగా మార్చే రాజకీయం గురించి ప్రస్తావించవచ్చా? ఇలాంటి రాజకీయ నాయకులను మనము ఇంకా ఎన్నుకొని అసెంబ్లీకి పంపించవచ్చా? అసలు వీళ్ళని నాయకులుగా చెప్పుకోవచ్చా? దాంతోపాటు ఇవాళ రాజకీయాలకి దూరంగా ఉంచాల్సిన పరిస్థితి గమనించేటటువంటి దశ లేదా? ఎవరు వీళ్ళంతా? ఏదైనా ఒక పిచ్చాసుపత్రి నుంచి బయటికి పొరపాటున గేట్లు తోసుకొని నెట్టుకొని గోడలు దూకి జనం మధ్యకు వచ్చేసారా వీళ్ళంతా? ఈ భాష ఏంటి? చాలా విచిత్రంగా మరొక విషయం కూడా గమనించాం. రోజాకు సంబంధించి కొంతమంది మహిళలు ఆ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ మీద వాళ్ళు కూడా వ్యాఖ్య చేశారు. అసలు రోజమ్మ భిక్షే మీ అందరికీ అని. ఫైన్, బట్ వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు ఏంటి? అభ్యంతరకరమైనటువంటిది. అసలు ఎంత చిరాకు అనిపిస్తుందంటే రాజకీయాల గురించి జర్నలిస్టు మాట్లాడాలి అని అంటే ఆ జర్నలిస్టు కూడా తనను తాను మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బూతులు ఎలా చెప్పగలను? ఆ బూతులు మీకు ఎలా వినిపించగలను, చూయించగలను? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలా మన సమాజంలో విలువలతో కూడినటువంటి విషయాల్లో కొన్ని స్పష్టమైనటువంటి మాట్లాడుతూ ఉంటాం. ఏంటవి? అమ్మ నిజం, అమ్మ నిజం, నాన్న నమ్మకం. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని మనమందరం గమనించినటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం. అమ్మే నిజం. ఎవరికైనా అనుమానం ఉంటే మళ్ళీ మీ నాన్నో కాదో అని DNA టెస్ట్ చేయించుకో అన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి ఇవాళ. అమ్మ చెప్పిందే నిజం. అమ్మ అంటే అంత గౌరవం ఉండాలి మనకి. మహిళ అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ రోజా వ్యవహారం గమనిస్తున్నప్పుడు ఆమె పడ్డ కష్టం చిన్నది కాదు. ఒక సామాన్యమైనటువంటి నటిగా కెరీర్ ప్రారంభించి ఒక రాష్ట్రానికి ప్రధానమైనటువంటి నాయకురాలిగా, మంత్రిగా ఎదగడం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే బిల్లాడిని యొక్క మనస్తత్వాన్ని కూడా మనం ఇక్కడ జల్లెడ పట్టి ఆ వెనుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా గుర్తిస్తే మనం అప్డేట్ అవుతాం, తప్పేం లేదు.
రాముడి గురించే కాదు, రావణాసురుడి గురించి కూడా చదవాలి, తెలుసుకోవాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ రోజాకు సంబంధించినటువంటి భాష, వ్యవహారం, అమ్మ మొగుడు వర్సెస్ ఆమె ఉపయోగించిన పదం అమ్మ అబ్బా. సో ఒక ఆయన ఆ పదంతో గుడివాడ నుంచి రాష్ట్ర హద్దులు దాటి మరీ పాపులర్ అయ్యాడు. ఆయన కదిలితే అదే పదం వాడేవాడు. ఈమె మొన్న మాట్లాడినటువంటి ఒక బూతు ఎవరి మీద? సొంత పార్టీ నాయకుల మీద. ఆమెకి వాళ్ళ మీద అసహనం వచ్చింది, ఇష్టానుసారం బయట మాట్లాడేసింది. ఎక్కడైనా ఒక పార్టీ నాయకులు ఏం చేయాలి? అంతర్గతమైనటువంటి సమావేశంలో కొంత అవగాహనతోటి, కొంత సంయమనంతో, సహనంతో చర్చించుకోవాలి కూర్చొని. మరి ఆ పార్టీలో ఆ కల్చర్ లేదా? ఆ పార్టీ నాయకులు పట్టించుకోరా? వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అడ్డమైనటువంటి బూతులు తిడుతూ ఉంటే, వింటూ ఉంటే హ్యాపీగా ఉంటుందా పార్టీకి, పార్టీ నాయకుడికి, ఆ పార్టీని నడిపించే వాళ్ళకి? దీన్ని రాజకీయం అని నమ్మమంటారా? ఇలానే ఉంటాయి రాజకీయాలని మీరు నేర్పుతారా? ఇంతకు మించి మంచి రాజకీయం చేయలేము అని మీ గురించి మీరు చెప్పుకుంటారా? ఈ భాష ఏంటి, ఈ భావం ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ బూతులేంటి, నీచమేంటి, రాజకీయం ఏంటి? ఎక్కడ సభ్య సమాజం ఒకటి మిమ్మల్ని అసహించుకుంటుంది అన్నటువంటి పరిస్థితి గమనించలేరా వీళ్ళు? ఎందుకని? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఎక్కడ? మనమే చేస్తున్నాం తప్పు. మనమే ఎన్నికలలో వీళ్ళను ప్రోత్సహిస్తున్నాం. నిలబడ్డానికి, గెలవడం తర్వాత సంగతి, అసలు రాజకీయాల్లో కాలు పెట్టడానికే అర్హత లేనటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాం. పదే పదే వీళ్ళ మీద చర్చలు పెడుతున్నాం. వీళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు అనేది కాదు, అసలు వీళ్ళ ముఖమే చూయించకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండదా రాజకీయాల్లో? సామాజికమైనటువంటి అంశాల్లో కనీస మాత్రం పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ రాజకీయాన్ని వ్యభిచారం కింద, వ్యాపారం కింద మారుస్తున్నప్పుడు దీన్ని అరికట్టలేమా? దీన్ని ప్రశ్నించలేమా? ఈ దేశంలో ఉన్నటువంటి యువత అత్యంత చైతన్యవంతమైంది. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఒక బూతైనా, ఒక నీతైనా కొన్ని క్షణాలలో ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. నీతి పరిగెత్తితే పర్వాలేదు, కానీ బూతు అత్యంత వేగంగా, గాలి కంటే, వెలుగు కంటే అత్యంత వేగంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి టెక్నాలజీ మూలానే ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఇక్కడ ఒక చట్టం లేకపోతే యూట్యూబులన్నీ బూతుల్ని పనిచేస్తూ ఉంటే, ఇష్టానుసారం నీచమైనటువంటి భాష ఉపయోగిస్తుంటే, అవి ప్రెస్ మీట్లా, పబ్లిక్ మీటింగ్లా అన్నదానికంటే కూడా వీటిని నిషేధించాలి. ఏ మీడియాలోనూ ఈ వార్తలు, ఈ మొఖాలు, ఈ బూతులు రాకూడదు అన్నటువంటి ఒక చట్టం తేవాలి. బికాజ్ సెన్సార్ బోర్డు ఎలా అయితే ఉన్నదో, కొన్ని బూతులు మాట్లాడకూడదు అని సినిమాల్లో ఎలా అయితే మనం సెన్సార్ చేస్తున్నామో, రాజకీయాల్లో వీళ్ళు మాట్లాడినటువంటి ప్రతిదీ ప్రసారం చేయకూడదు అన్నటువంటి రూల్ రావాలి, ఖచ్చితంగా రావాలి. బికాజ్ మన పిల్లలు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు నేర్చుకోవాల్సింది మంచి, కానీ ఇలాంటి బూతులు కాదు. ఇలాంటి అసహ్యమైన రాజకీయ నాయకుల ముఖం, వాళ్ళ భాష, వాళ్ళ తీరు, వాళ్ళ వ్యవహారం గమనించినప్పుడు ఈ సమాజం మీదే విరక్తి వస్తుంది పసిపిల్లలకి. మనుషులు ఇలా ఉంటారా అన్నటువంటి ఆశ్చర్యంతో బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో అందుకే మరొక విషయం కూడా గుర్తు చేస్తా. ఇవాళ మీడియాలో యాక్సిడెంట్కు సంబంధించినటువంటి వార్తలు చూయించాలి అనంటే రక్తంతో కూడినటువంటి, రక్తసిక్తమైనటువంటి ఆ చిత్రాలు ఏవి చూయించకూడదు, బ్లర్ చేయాలి. అది రూల్, ఎంఐబి పెట్టినటువంటి రూల్. అలాగే రాజకీయ నాయకులు ఇష్టానుసారం నీచమైనటువంటి బూతులు, నీచమైనటువంటి భాష ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి సెన్సార్డ్. వీడు ఎలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, మంచి మాట అయితే చూయిద్దాం. అంటే ఇది సాధ్యమా అని కొంతమంది చర్చించవచ్చు. సాధ్యమవుతుంది సంకల్పం ఉంటే. మనం అసలు అలా ఆలోచన ప్రారంభిస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అసలు మనకి బూతుల మీదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకెవరు ఆలోచిస్తారు?
ఎంతమంది ఎన్ని బూతులు తిట్టుకుంటారో అంత పండగలాగా మనం వార్తలను పనిచేస్తుంటే సమాజానికి మనం ఏమి ఇచ్చినట్టు, ఏం చేస్తున్నట్టు ఆలోచించాలిగా మనం కూడా. పాపులర్ అవ్వడం కాదు, పాపులర్ ఒక్క గంటలో ఒక హత్య చేసి పాపులర్ అవ్వచ్చు. బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద పరిగెత్తితే ప్రపంచం మొత్తం చూయించేటటువంటి దశలో ఇవాళ మీడియా ఉంది. అది వార్తగా భావిస్తారు కాబట్టి. బట్ ఇక్కడ రాజకీయమైనటువంటి నీచమైనటువంటి భాష ఉపయోగిస్తున్న వాళ్ళను మాత్రం మనం నిషేధించాల్సిన ఒక స్వయం నియంత్రణలో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఈ సమాజానికి జరిగేటటువంటి చెడు ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు. మీరు గమనించండి, వైసీపీ వర్సెస్ వైసీపీ. వై? బికాజ్ ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ అసహ్యమైనటువంటి భాష ఉపయోగించారు. తిరుపతికి సంబంధించినటువంటి, చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరికి సంబంధించినటువంటి నాయకులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినటువంటి భాష. ఒక ఆయన పాపం అమాయకంగా చెప్తున్నాడు, మా నాన్న పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా నాయనకే నేను బుట్టా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది రాజకీయమా? ఇది రాజకీయ పార్టీనా? వీళ్ళు మంత్రులా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? ఆలోచించాలి జనం. ఆ రోజు వస్తుందని భావిస్తా, ఆ మార్పు కావాలని ఆశిస్తా. ఇప్పటికి ఇది ముగిస్తా. నమస్తే, మీ రాజేంద్ర.